మేం తట్టుకోగలమని అనుకుంటున్నారా? నేనెవరిని ఫేస్ చేయలేకపోతున్నాను రా. ఇప్పుడు దాన్నే తలుచుకొని బాధపడుతూ ఉంటే అలా? మీ అమ్మ ఇప్పుడున్న ఇంట్లో ఎవరైనా ఆ బిడ్డను మీ అబ్బాయి తీసుకొచ్చి తన కొడుకే అని చెప్పిన రోజు ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్నాను. డాడీ, ఇంకెప్పుడు ఇలాంటి అత్తయ్య, మీకేం కాదు. మీకు ధైర్యం చెప్పగలిగే ఏకైక వ్యక్తిని కొన్నాళ్ల క్రితం చూస్తూ ఉంటే బిడ్డతో వచ్చాడు. ఆ బిడ్డ ఇప్పుడు మీరు కూడా అదే స్థితిలో ఉన్నారు. ఎందుకో తెలుసా? చేసే మనిషి కాదు అని తెలుసు కాబట్టి అదే నమ్మకం మీకు మావయ్య గారి మీద ఎందుకు లేదు? అర్థం చేసుకున్నాను. మీకు పెళ్ళై ఎన్నో ఏళ్లయింది. నేను మూర్ఖంగా అపార్థం చేసుకున్నాను. కానీ ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఉంది. లేదత్తయ్యా, మావయ్య గారు మిమ్మల్ని ఒక తల్లి తన కన్న బిడ్డను అందులోనూ దూరంగా ఉన్నందుకు నెలకి సున్నితమైన విషయం అయితే నేను అనుమానించేదాన్నే కాదు. నాకేమీ చెప్పొద్దు, నేను నమ్మను. చీకటిలా బాధన్యమేమో యతి నీడ చేచెనా. ఇంత గొడవ జరిగి తనకి మ్యాసివ్ హార్ట్అటాక్ వచ్చిన తర్వాత కూడా తను చనిపోలేదు అంటే అడుగుతావు. ఒకవేళ ఇప్పుడు అత్తయ్య గనక చనిపోయి ఉంటే నా దారికి ఎవ్వరూ అడ్డొచ్చేవాళ్ళు కాదు కదా. ఏంటి మమ్మీ, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అందలం మాత్రం తన కొడుకును ఎక్కించాలనుకుంది కదా. అది కూడా నిజమే అనుకో. అందుకే కదా మామ్. అటు చూస్తే మా వదిన పాపం చాలా కన్న కొడుకు భవిష్యత్తు కంటే ఏది ముఖ్యం. హార్ట్అటాక్ వచ్చినా చనిపోనప్పుడు ఇప్పుడెలా చనిపోతుంది? అలా ఆగిపోయేలా పరిస్థితులు మనం తీసుకొచ్చావనుకో. నేను చేయాల్సిన పనులు చేస్తూనే ఉన్నా, కానీ నువ్వు మాత్రం తన గుండె ఆగిపోయేలా చూస్తాను. అయ్యా, అత్తయ్య దగ్గరే కూర్చుని వచ్చాను. ఏమైంది డాక్టర్? సేపు మీ అమ్మగారితో మాట్లాడి ధైర్యం చెప్పి నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చింది. మీ ఇంటికి మా నర్స్ని పంపించాలనుకున్నాను. ఇప్పుడు అవసరం లేదు. సుభాష్ గారు, పేషెంట్ నార్మల్ స్టేజ్కి వచ్చారు కాబట్టి ఇది సడన్ షాక్ వల్ల వచ్చిన అటాక్. ఇకపై అలాంటి షాకింగ్ న్యూస్లేమి ఆవిడతో చెప్పక మిసెస్కి చెప్పండి. నిన్నొచ్చి గుమ్మ ముందు కూర్చున్నాం. నువ్వు పిలిస్తే లోపలికొద్దామని ఎదురు చూసాం, కానీ నువ్వు పిలవకపోయేసరికి పుట్టకలతో గాని పోదు. చెప్పింది చాలే, కాని ముందు మీరు వెళ్ళి నోరు మూసుకుని నువ్వెందుకు అలా ఉన్నావో చెప్పు. దానికేమైందే? అయితే నా కొడుకు మాయని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకుంటున్నట్టు ఈ నో అబ్జెక్షన్ పత్రాల మీద సంతకం చేయి. ఆ దొంగ మాయతోనే బావగారికి పెళ్లి జరిగిపోయేది. ఆ కావ్యకేమైనా పిచ్చి పట్టిందా? పెళ్లికు కావ్య అంటే నచ్చదు కాబట్టి. కానీ ఇది మాత్రం అలా. ఏ కష్టం వచ్చిందో ఆలోచించవా? అది అందరి కష్టం కదా. పెళ్లి ఆగిపోయిందని చెప్తున్నారు కదా, ఇంకా ఎందుకే కంగారు పడతావు? ఒకవేళ జరిగిపోయి ఉంటే ఆ దేవుడికి నా కూతురంటే చిన్న చూపండి.
ఇది కూడా తన వల్లే అంటూ అందరూ దాన్ని నిందిస్తారు. అదే 10,000. మమ్మీ, మందులు కూడా టైంకి నేనే ఇస్తాను. సరే, ఇప్పటి వరకు ఇంట్లో జరిగిన గొడవలు చాలు. ఇక అది నిజమే. హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అంత సులువుగా ఆ విషయాన్ని మనం వదిలేస్తే బిడ్డ ఇంట్లో ఉన్నాడు. వాడు అసలు తల్లి ఎక్కడో. లేదంటే సవతి పోరు అవసరమా? అసలు ఇక్కడ అక్క పరిస్థితి ఎలా ఉంది? నువ్వేం మాట్లాడుతున్నావు రుద్రాణి? మీ వదిన ప్రాణాలతో బుద్ధుందా నీకు? అలా ఎలా పుట్టారండి మీరు? బ్రెయిన్ ఇంకెవరికి? రుద్రాణి అత్త కోసం. కనీసం ఒక 3 నెలలైనా ఇంటికి వస్తుంది కదా. కాకపోతే అక్కడ పని చేయడానికి పని మనుషులు రారు. బలిసి కొట్టుకుంటుంది. వెంటనే పంపించే ఏర్పాట్లు చేయండి. నేనెక్కడికి వెళ్ళను. ఈ అస్సలు ఉండకూడదు. అసలు నేనన్న దాంట్లో తప్పే ఉంది చిన్నయ్య. తప్పు చేసింది. నమస్కారం పంతులు గారు. పూజకి ఎంత సమయం పడుతుంది? 1 గంట సేపు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మొదటి ప్రశ్న. ఈక్వెస్ట్రియన్ గేమ్ కేటగిరీలో అర్జున అవార్డును అందుకున్న మొదటి భారతీయ మహిళా క్రీడాకారిణి ఎవరు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ పురుకంబం సుశీలా చాను, ఆప్షన్ బి దివ్యకృతి సింగ్, ఆప్షన్ సి నౌరెం రోషబీనాదేవి, ఆప్షన్ డి రీతు నెగ్గి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. The correct answer is option B, Divyakruti Singh. Second question. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆప్షన్ ఏ 55వ స్థానం, ఆప్షన్ బి 86వ స్థానం, ఆప్షన్ సి 80వ స్థానం, ఆప్షన్ డి 77వ స్థానం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. The correct answer is option C, 80వ స్థానం. Thank you for watching. Please subscribe my channel.